సార్ ఇప్పుడు నేషనల్ కొలామిటీస్ అంటే మనకి వర్షాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మన పార్టీ తరపున కానీ మనం వాటికి కానీ. ఇందాక కృష్ణాంజనేయులు సార్ మంచి మాట ఉన్నాడు, ఏమని విమర్శలు చేయొచ్చు కానీ అది ఆ ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేట్టుగా, లేదంటే అది తీసుకునేట్టుగా ఉండాలి విమర్శ. అంటే ఇందాక మన సోదరుడు చెప్పినట్టు విమర్శ వేరు, దాన్ని ఏదో తప్పుగా చూపించి చేయడం వేరు కదా. ఇప్పుడు వరదల్లో మీ ప్రభుత్వంలోనే విమర్శలు చేయకూడదు, ఇది ఏదో 2 వీడియోలు చూపిస్తున్నారు. నా సొంత జిల్లా, మా పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అన్నమయ్య డ్యామ్ దిగిపోయింది. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 100 పశువుల కళేబరాలు, దాదాపు 39 మంది చనిపోయారు. అక్కడికి దిగి ఆయన ఇదే అయిపోయిందండి, 3 నెలలు నాకు వదిలేయండి, మీకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఏం చేశాడు? ఒక్క ఇల్లు కూడా పూర్తి కాల. పోనీ డ్యామ్కి ఏమన్నా తెగిపోయింది, ఇది మళ్ళీ వస్తే ఇబ్బంది అని చెప్పి డ్యామ్ పని ఏమన్నా ప్రారంభించాడా? ఒక ఇటుకు కూడా బేల. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం నివేదికలు తెప్పించుకొని ఏదైతే బేస్మెంట్లో ఆ ఇండ్లు ఆగిపోయినాయో ఇప్పుడు పునరుద్ధరణకు అన్నీ తెప్పించుకొని దాన్ని పని చేస్తుంది. మీరు చేస్తే చిత్తశుద్ధి ఎవరు చెప్పరు? అప్పుడేం చేసాం, పార్టీలకు అతీతంగా అప్పుడు కూడా జనసేన పార్టీ వెళ్ళి అక్కడికి 3-4 రోజులు దాదాపు 500 నుంచి 1000 మంది వెళ్ళలేని పరిస్థితుల్లో నీళ్ళల్లో, ఇంత లోతు నీళ్ళల్లో వాళ్ళకి సరుకులు సామాన్లు అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి పంచడం జరిగింది. నేను అనడం ఏంటంటే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కదా, మనం ఎందుకు పోయి హెల్ప్ చేయాలనుకోలేదే మేము జనసేన పార్టీ తరఫున. అక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు మంచినీళ్ళు లేకుండా ఉన్నారు. మనం 4 మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పు అని తప్పించుకునేది ఎంతసేపు? ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఈజీ కదా. మరి ఈ వరదలు వచ్చినప్పుడు ఇందాక సార్ చెప్పాడు, ఈ కొండవాగు ఏదో ఒకటి, వాటిల్ని మనం ఏ విధంగా అధిగమించాలనే సలహాలు ఇవ్వండి. 100% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ప్రభుత్వం స్వీకరిస్తుంది. మేము కూడా చెప్పింది కరెక్ట్ అయితే స్వీకరిస్తాం. అంతేగాని ఏ వీడియోలు పెట్టేసి ఒక దుష్ప్రచారం చేసేసి గురి గింజ సామెత 3 వీడియో ఏం చేశారు? 3 అసలు మీ ఏందేందో దరిద్రం అంట ఒక మాట్లాడేటప్పటికి దానికి ఒక కన్స్ట్రక్టివిటీ ఉండాలి. ఏందో బూట్లు వేసుకున్నాడు అన్నారు, ఎందుకు మాట్లాడలేరు? హిందూయిజం తెచ్చాడు మళ్ళీ ఆయన. మొన్న కూడా ఆయన వాళ్ళ నాయకుడు ఒక బొట్టు పెట్టుకుని వచ్చాడు 1/2 కేజీ, ఎందుకంటే హిందువులు దూరం అవుతున్నారు అనుకున్నాడు ఏమో. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు బొట్టు? మరి ఈయన మాట్లాడుతున్నాడే, మరి శ్రీరాముడి తల విగ్రహానికి తల తెగిపడికినప్పుడు అడిగామే నోరెత్తి, అదే హిందూ సంఘాలన్నీ అడిగాయే. ఆంజనేయ స్వామి చేతులు పొమ్మన్నా అంటే ఒక మాజీ మంత్రి మాట్లాడిన నోరా అదేమన్నా? ఏం మాట్లాడినాడు? ఏం ఆంజనేయుల స్వామికి 2 చేతులు లేకపోతే అని అడిగాడు. అప్పుడు ఎవరు హిందువులు ఎవరి మనోభావాలు దెబ్బతినలా. హిందువులంతా ఇప్పుడు ఇదే గుడి సెట్టు వేసుకున్నప్పుడు హిందువులు బాధపడరా? ఇంటి దగ్గరికి వెంకటేశ్వర స్వామి గుడి ఇంటి తనున్న చుట్టూకే ఎక్కడైనా ఏ రాచరిక పరిపాలన ఇది? నేనున్న కూడా పెద్ద రాజులందరూ ఈరోజు తిరుమల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మహానుభావులు ఆ రోజు ఆ సైన్యాన్ని అంతా చేసుకెళ్ళి అద్భుతమైన గుడులు కట్టిస్తే మనం అక్కడికి వెళ్ళి మోకరిల్లి మన సమస్యలందరినీ ఎంత గొప్పగా మనల్ని పరిపాలించిన రాజులందరూ ఇంత గుడి తిరుమలకి ఇలా చేశారు, కృష్ణదేవరాయలు చేస్తున్నాం. మరి వినాలి కదా సార్, వినాలి కదా. ఎందుకంటే ఆయన మాట్లాడడం, ఎందుకంటే హిందువుల మనోభావాలు బూట్లు వేసుకున్నారు. వినండి సార్, 10 సార్లు బూట్లు వేసుకొని దొరికిపోయినాడు వాళ్ళ నాయకుడు. టెంకాయ కొట్టలేక పూజారులు చేతికొచ్చి పైకి వచ్చి చేతికిచ్చి కొట్టించుకున్నారు. ఇవన్నీ మాట్లాడకూడదు. మీరు ఏం చేయాలి, మీకు ఏం కావాలి? ఇప్పుడు రాజధానిలో వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి ప్రభుత్వం తీసుకొని అడగండి. మీరేం మాట్లాడుతున్నారు సార్? వాళ్ళ నాయకులు చేపలు పడతారంట, పులస చేపలు పడతారంట. నేను అడుగుతున్నా, ఇప్పుడు వాళ్ళ నాయకులు పులస చేపలు పడతానన్నప్పుడు వీళ్ళు సినిమా టికెట్లు, తర్వాత ఆయన ఎవరు, సాక్షాత్ అమర మంత్రి ఎవరు, ఆయన చేసిన పని ఏంది? అత్యద్భుతమైన స్వయం ఉపాధితో నిరుద్యోగులకంతా తీసిపోయే పని మద్యం దగ్గర టీచర్లను పెట్టడం, చేపలు మాంసం అంగళ్ళు పెట్టించడం. ఈ పెద్ద పరిశ్రమలాగా చెప్పుకున్నాడు. దానికి మళ్ళీ ఒక కోటు 10 మందిని తీసుకుపోయి ఆడ కూర్చొని ఒక మీటింగ్ పెట్టి. కాబట్టి ఈ చేపలు మాంసం అంగళ్ళు పెట్టేవాడికి చేపలు పట్టుకునే ఆలోచన కాక వేరే ఆలోచన వస్తుందండి వర్మగారు? సరే మనం ఇంకా చేపలే పట్టాలని చూస్తారు, కానీ వాళ్ళకి దీనికంటే ఉన్నతంగా ఈ వాటరే రాకుండా, ఇందాక కృష్ణాంజనేయులు సార్ చెప్పినట్టు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ వాటర్ రాకుండా ఉంటే ఏం చేయాలి?
ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పాయింట్ చెప్పనియాలి నన్ను. 987 కోట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంది అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పటికీ. సరే కేంద్రం నుంచి సంప్రదించినప్పుడు అరే బాబు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ వాడుకోండి ఇంకా మేము ఉంటామని చెప్పి కేంద్రం చెప్పింది. ఇప్పుడు అది ఉంటుంది కానీ తీరా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కాడికి పోతే లేదు. సరే ఏమి విపత్తు వచ్చిందని వాడినారు దాన్ని. మీ బట్టల కోసం ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ను కూడా వాడేసినాడు. ఇది ఆయనకున్న ముందు చూపు, ఇది ఆయనకున్న విజన్. సార్ నేను ఒక్కటే చెప్తున్నా సార్, వాస్తవాలు మాట్లాడుకునేటప్పుడు వాస్తవంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ముంబాయి పెద్ద పెద్ద నగరాలు చూసినాం, చెన్నై గిన్నై అండ్ సార్ ఉదహరించినారు. వెళ్దాం రండి. ఈరోజు అంత గొప్ప చరిత్ర, అంత పక్క డ్రైనేజ్ అని చెప్పుకుంటా ఉన్న చెన్నైకి స్వయంగా నేను భయపడి 2 రోజులు నీళ్ళల్లో నిలబడి నా కుమారుని దొడుకొని రావాల్సి వచ్చింది ఎస్ఆర్ఎం కాలేజీ నుంచి. ఇప్పుడు హైదరాబాద్ అంత భయపడిపోయి, ఎందుకంటే ఆ వ్యవస్థ అలా ఉంది. ఒక 3 రోజులు ఇబ్బంది పడాల్సింది వచ్చింది. ఎందుకు అంటే పెరిగిపోతూ ఉంది టౌను. సిటీలు వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్లు పోయి చెరువులు గిరువులు అన్నీ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్కు ఇంక దారి లేక అవి వచ్చేస్తాయి రోడ్ల మీద. ఇప్పుడు ఓల్డ్ సిటీలు ఇప్పుడు మీరు కొత్తగా నిర్మిస్తున్నారు కదా, దీనికి చూడండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా అన్నది ఆ ప్లాన్ చేయమంటున్నారు. అందులో తప్పే ఉంది సార్. నేను ఇప్పుడు మీరు కానీ అక్కడున్న వాళ్ళు కానీ మీరు నిర్మించుకుంటున్నారు కదా అనద్దండి. మన నిర్మాణం అది, మన రాజధాని. ఆయన మాట్లాడేటప్పుడు ఇందాక 3 రాజధానుల వల్లే సగం 50% మీరు ఓడిపోయారు. ఎందుకంటే ప్రజలు మాటకు ముందు ప్రజల గురించి చెప్పాడు మా అన్న. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలే కదన్నా తరుముకుండింది మిమ్మల్ని. వద్దు బాబు అని తరుము వేసింది ప్రజలే కదా. మళ్ళీ ప్రజలు విశ్వాసం చూరగొనండి. అయితే ఇలా కాదు, తిట్టో విమర్శించో అలా కాదు. ప్రజల విశ్వాసం చూరగొనాలన్నప్పుడు మీరు ప్రజల దగ్గర ఉండాలా. ఎక్కడున్నాడు మీ నాయకుడు? సాక్షాత్తు ఒక నిమిషం సార్ నన్ను చెప్పనీయండి. సాక్షాత్తు జాతీయ జెండా ఎగరేయలేని దీనస్థితిలో హీనస్థితిలో ఉన్నాడు మీ నాయకుడు. ఎవరైనా అంటే పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎన్ని మతాలైనా ఉండొచ్చు, మన జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టలేని నాయకుడిని తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చొని మా సలహాలు చెప్పి మీరు ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారంటే అదే ప్రజలు చూడరా? ఓకే, అంటే పార్టీ అధికారంలో ఉంటే నువ్వు హంగు ఆర్భాటాలతో వచ్చి జాతీయ జెండాకి సెల్యూట్ చేస్తావు, అధికారంలో లేకపోతే అసలు పట్టించుకోరా? కాదండి, ఏంటి పిఠాపురం కూడా మునిగిపోయిందంటే నిజమా? సరే వాళ్ళ చేతిలో ఏ ఊరైనా నిండిపోతుంది. ఎందుకు నిండిపోదండి? ఎంతసేపు ఆ వీడియోలు చేసేసి తీసుకొచ్చేసి అంటే ఎందుకు కేసులు అంటున్నారంటే నేను శ్రీకాంత్ అన్న కూడా చెప్తున్నా. మరి ఇప్పుడు శ్రీకాంత్ అన్న మాట్లాడుతున్నాడు, ఇదో చూడండి అంటున్నాడు. నిజంగా ఆయనకి తెలియదు. నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనకు ఏఐ టెక్నాలజీతో చేసుకొని వచ్చి చెప్పినాడు అనే అంత నేను అనను. వాళ్ళు అక్కడున్న సమస్యను సౌద్భావ వాతావరణంలో చూసి ఇది కరెక్టే కదా అని ఆయన స్పందిస్తున్నాడు ఆయన పార్టీ తరఫున. కానీ జరుగుతున్నటువంటి దాన్ని సోదరుడు వివరిస్తున్నాడు. సరే ఈ పాట దాని ఇందాక ఒకటి క్లియర్గా చెప్పాడు కదా, ఏ డేట్ ఎప్పుడు ఎవరు రిగ్గింగ్ చేసుకొస్తే చూపించారని. మరి అంబటి రాంబాబుకి తెలీదా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ రిగ్గింగ్ దృశ్యాన్ని ఏడు చూపించడం. మరి ఏ రిగ్గింగ్ ఏంటి? మీరు చేసిందేంటి? 11 నామినేషన్లు వేశారు సార్ కడప జిల్లాలో, ఒక్కో చోట ఒక్కటే నామినేషన్. సరే కాదు, ఏంటండి పిఠాపురం పరిస్థితి ఏంటి? కళ్యాణ్ గారు ఏమన్నా చూస్తున్నారా సార్? మీరు పిఠాపురం గురించి నేను మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. నేను అవుట్ ఆఫ్ దట్ నేను మా కూటమిలో ఉన్న ప్రతి నియోజకవర్గం అన్నిటికంటే కూడా పిఠాపురం ముందంజలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. నేను వాళ్ళు అడిగే వాళ్ళ సోదరులకు అందరికీ మొన్న కూడా మనం ఆవేశాలు పోకుండా మీరు ఏ నియోజకవర్గం చెప్తారు నేను అడుగుతున్నా. 100% సార్ అన్నిటి మాదిరి నీళ్ళు వచ్చాయి సార్ కొన్ని చోట్ల. ఈ మామూలే మునిగేదేంటి సార్? నేను 100% చెప్తున్నా. మీరు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ఊరు, సొంత ఊరు పులివెందులలో ఆయన నియోజకవర్గం 5 ఏళ్ల అభివృద్ధికి, ఈ 1 సంవత్సరం 5 నెలల్లో పిఠాపురం అభివృద్ధికి నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటా. వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు.